హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశ వైమానిక దళం ఎంబ్రాయర్ C390, ఎయిర్బస్ A400M మరియు లాక్హీడ్ మార్టిన్ C130J విమానాలను మూల్యాంకనం చేయడం ప్రారంభించిందని స్థానిక మీడియా తెలిపింది. భారత వైమానిక దళం తన పాత 4 ఇంజన్ల రష్యన్ IL-76ను MTA పోటీలో ఎంపిక చేసే విమానాలతో భర్తీ చేయాలని భావిస్తోంది. సమాచారాన్ని శుక్రవారం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. ఇది సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన సమాచార అభ్యర్థన తర్వాత పంపిన ప్రతిపాదనలను దేశం యొక్క వైమానిక దళం ఇప్పటికే మూల్యాంకనం చేయడం ప్రారంభించిందని కూడా పేర్కొంది. IAF వద్ద US C-17 జెట్లు మరియు C-130J టర్బో ప్రాప్లతో పాటు యాంటోనోవ్ AN-32 వంటి చిన్న విమానాలతో పాటు పనిచేసే 17 ఇల్యూషన్ IL-76 ఫైటర్ల సముదాయం ఉంది. 40 నుంచి 80 విమానాల సరఫరా కోసం పోటీలో ఎయిర్బస్ A400M, లాక్హీడ్ మార్టిన్ C130J మరియు ఎంబ్రాయర్ C390 మిలీనియం పాల్గొంటాయి. ఎంబ్రాయర్ బిడ్ గెలవడానికి సంబంధాలను బలపరుస్తోంది. బ్రెజిలియన్ కంపెనీ బిడ్ను గెలుచుకోవడానికి అనేక ఎత్తుగడలు వేసింది. ఆస్ట్రియా ఇటీవల ఎంపిక చేసిన C390 మిలీనియంను కూడా అవుట్లెట్ హైలైట్ చేసింది. ఇది వ్యూహాత్మక రవాణా విమానానికి 5వ కస్టమర్ అవుతుంది. EMB 145 AE మరియు W నేత్ర. ఆ కథనం ప్రకారం దేశంలో సాధ్యమయ్యే విమానాల తయారీకి ఏ భారతీయ భాగస్వామ్యులు అవుతారో ఈ ఏడాది చివరి నాటికి ప్రకటించాలని ఎంబ్రాయర్ భావిస్తోంది. ప్రస్తుతం మహీంద్రతో కలిసి భారత భూభాగంలో C295 టర్బో ప్రాప్స్ ఉత్పత్తిని సిద్ధం చేస్తున్న టాటా గ్రూప్తో మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని HALతో బ్రెజిలియన్ విమాన తయారీదారు మాట్లాడుతూ ఉన్నారు. ERJ-145 జెట్ ఆధారంగా ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్ఫామ్ అయిన నేత్ర వంటి మిలిటరీ మోడల్తో సహా దాదాపు 40 ఎయిర్ క్రాఫ్ట్లు పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఎంబ్రాయర్ ఉనికి ఇప్పటికీ తక్కువగానే ఉంది. దేశం యొక్క వైమానిక దళం మరో 6 విమానాలతో విమానాలను విస్తరించాలని యోచిస్తోంది మరియు అలా చేయడానికి జెట్ యొక్క సెకండ్ హ్యాండ్ యూనిట్ల కోసం వెతుకుతోంది. వాణిజ్య విభాగంలో ఎంబ్రాయర్కు కూడా ఆసక్తిని కలిగి ఉంది. కంపెనీ యొక్క అత్యంత ఇటీవలి కస్టమర్ ఎయిర్లైన్ స్టార్ ఎయిర్. ఇది 5 ERJ-145లు మరియు 3 E-175లను నిర్వహిస్తోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.